జర్నలిస్టుపై దాడి కేసులో టాలీవుడ్ అగ్రనటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం 4 వారాల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అనంతరం 3 వారాలకు విచారణను వాయిదా వేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో టాలీవుడ్ అగ్రనటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం 4 వారాల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు అరెస్టు చేయొద్దంటూ కూడా పోలీసులను ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసుకి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగగా కోర్టు చాలా స్పష్టంగా 4 వారాల పాటు మోహన్ బాబుని అరెస్టు చేయకూడదంటూ కూడా తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తిరిగి 3 వారాల పాటు ఈ కేసుని వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతుంది. మోహన్ బాబు అనేక అంశాలు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. తనకు 76 ఏళ్ల వయసు గలటువంటి వ్యక్తినని, తమ కుటుంబ సమస్యలు ఉన్నటువంటి క్రమంలో అధికంగా మీడియా తమ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని కథనాలు ప్రసారం చేస్తా ఉంది. ఆవేశంలో దాడి చేశానే తప్ప దీంట్లో ఎలాంటి ఇంటెన్షన్ లేదు. ఈ విషయంలో నేను నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. బాధితులని ఆదుకోవడానికి, నిలబడడానికి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఆదుకుంటాను అంటే విషయాన్ని కూడా కోర్టుకి తెలియజేసినప్పటికీ కోర్టు ఇవన్నీ ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా మీరు ఇంట్లోకి వస్తే ఏ రకంగా దాడి చేస్తారు, మీరు ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి మీడియాని గౌరవించాల్సి ఉంటుంది, పోయి ఇంట్లోకి వస్తే మీడియాపై ఇంత దౌర్జన్యంగా దాడి చేయడము, చేతిలో ఉన్నటువంటి ఛానల్ లోగోని పట్టుకొని రిపోర్టర్ పైన దాడి చేయడం అత్యంత క్రూరంగా వ్యవహరించారు మీరు అంటూ కూడా సుప్రీంకోర్టు తిరిగి మోహన్ బాబుని ఈ అంశాన్ని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఎలాంటి ఉద్దేశపూర్వకం లేదని, అనుకోకుండా జరిగినటువంటి ఆవేశంలో జరిగినటువంటి దాడి అని, దీన్ని నేను నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు 4 వారాల పాటు మోహన్ బాబుకి ఊరట కల్పిస్తూ 4 వారాల్లో మోహన్ బాబుని అరెస్టు చేయకూడదు అంటూ కూడా పాడి షరీఫ్ తో పాటు తెలంగాణ పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తిరిగి 3 వారాల తర్వాత ఈ కేసుని విచారిస్తామంటూ కూడా ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉంది, పోలీసులు ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ప్రస్తుతం కొంత ఊరట లభించినటువంటి నేపథ్యంలో రవితేజ, ఇప్పటికే మోహన్ బాబు ఈ పాడి షరీఫ్ లో జరిగినటువంటి ఎపిసోడ్ పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పోలీసులు ఇంట్లో జరిగినటువంటి వ్యవహారాలు, దాంట్లో మోహన్ బాబు పాత్ర ఏంటి, మంచు విష్ణు పాత్ర ఏంటి, మంచు మనోజ్ పాత్ర ఏంటి, ఇలా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి, ఎందుకు పరస్పరంగా ఒకరిపై ఒకరి ఫిర్యాదులు చేసుకుంటా ఉన్నారు, ఎవరిపైన దాడి చేశారు, ఎవరిపైన కుట్ర చేస్తా ఉన్నారు అనే దానికి సంబంధించి పాడి షరీఫ్ పోలీసులు ఇప్పటికే ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. దాంట్లో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ పై చాలా రోజులుగా కుట్ర చేస్తా ఉన్నారన్న ఒక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కంప్లీట్ ఎపిసోడ్ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ సెలబ్రిటీకి చెందినటువంటి కుటుంబం కాబట్టి తప్పనిసరిగా వార్తలు కవర్ చేయాల్సినటువంటి బాధ్యత మీడియాపై ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కవర్ చేస్తున్నటువంటి మీడియా పైన దాడి చేయడం సమంజసం కాదు, ఇలా ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, మీరు ఇంట్లోకి వస్తే దాడి చేస్తారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ మోహన్ బాబుకి పదే సుప్రీం ధర్మాసనం ఈ విషయాన్ని కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని కొన్ని అంశాలు ఎక్కువ 76 ఏళ్ల వయసుతో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి తన వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ కూడా కోర్టు ముందుకి మోహన్ బాబు ఈ విన్నపాన్ని పెట్టుకోవడంతో కోర్టు ఇది పరిగణలోకి తీసుకొని 4 వారాల పాటు మోహన్ బాబుని అరెస్టు చేయకూడదు అంటూ కూడా ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.